హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా ఇష్టంగా తినే ఉల్లిపాయ సమోసాలు చేయబోతున్నామండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది గదా! సమోసా చేయడం చాలామంది కష్టం అనుకుంటారండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవారైనా, అలానే చూస్తున్నవారైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇప్పుడు సమోసా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పులు మైదా పిండి వేసుకునేద్దాము. అలానే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకునేద్దాము. ఇప్పుడు ఈ మైదా పిండిని, సాల్ట్‌ని అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. మనం బయట స్వీట్ షాప్‌లో ఉన్నట్టుగానే చేసుకోవాలనుకుంటే మైదా పిండే వేయాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కాంచుకున్న నెయ్యి గాని, నూనె గాని ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నూనె వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకునేసి, ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకునేయాలి పిండనేది. ఇలా మనకి నీళ్లు చూసుకుంటూ వేసుకోవాలండి. ఒకేసారి వేసుకునేసినామంటే పిండనేది కొంచెం జారుడుగా అయిపోతుంది. మొత్తం కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇదిలాగా కలుపుకున్నాం గదా! ఇప్పుడు దీన్ని ఇలా మర్దన చేస్తా కలుపుతూ ఉన్నామంటే పిండనేది మనకి కొంచెం మెత్తగా అవుతుంది. మనకి సమోసా గూడా పైన క్రిస్పీగా వస్తుందండి. మొత్తం ఇలా కలుపుకున్నాం గదా! ఇప్పుడు ఇందులోంచి కొంచెంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకునేద్దాము. మనకి ఏ సైజు గావాలంటే ఆ సైజుగా చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం పెద్ద సైజు ఉండలే చేసుకుంటా ఉండానండి. చూస్తున్నారు గదా! మనం తీసుకున్న ఈ 2 కప్పులకి 8 ఉండలొచ్చినాయి. చూసారు గదా! ఇప్పుడు ఈ ఉండల్ని ఆరిపోకుండా ఒక క్లాత్ గాని, ప్లేట్ గాని కప్పి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఒక ఉండ తీసుకునేసి మనం ఎక్కడైతే రుద్దుకుంటామో అక్కడ పెట్టుకునేసి, పైన పొడిపిండి చల్లుకునేసి ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలండి. మనకి ఈ సమోసాకనేది పైన లేయర్ పల్చగా ఉండాలి. కాబట్టి ఇలా ఎంత వీలైతే అంత పల్చగా చపాతీలనన్నిటిని ఇదే మాదిరిగా రుద్దుకునేయాలి. చూసారు గదా! మనకి ఎంత పల్చగా వచ్చిందో. ఒకే లెవెల్ మందం గూడా ఉండాలండి. మీకు చూస్తా ఉంటేనే తెలుస్తుంది చూడండి. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇలా ప్లేట్‌లో చపాతీ వేసిన తర్వాత పైన పొడిపిండి చల్లుకోవాలి. అన్నిటిని ఇదే మాదిరిగా వేసుకోవాలండి. ఒక చపాతీ ఏసినప్పుడు పొడిపిండి, ఇంకొక చపాతీ ఏసినప్పుడు పొడిపిండి మొత్తం ఇదేలాగా వేసుకోవాలి. నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తా ఉన్నాను చూడండి. మనకన్నీ రౌండ్‌గా రావండి. కొంచెం అటో ఇటో అవుతుంది. అయినా కూడా ఏం పర్లేదు. మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అన్నీ ఒకసారి చేసుకున్న తర్వాత చూపిస్తానండి నేను. మనం 8 చపాతీలని ఇలా చేసుకున్నాం గదా! మనకి మెయిన్ సమోసాకి ఈ చపాతీలేనండి. ఈ చపాతీ దగ్గర కొంచెం టైం పడుతుంది. మిగతాదంతా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిల్ని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, పెనం బాగా కాగిన తర్వాత మనం వేసుకోవాలండి. ఇవి మనం హై ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ గాని, సిమ్‌లో గాని పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకుంటే క్రిస్పీగా వస్తాయి. అలా రాకుండా మెత్తగానే ఉండాలనుకుంటే హై ఫ్లేమ్‌లో ఈ మాదిరిగానే కాల్చుకోవాలండి. మీరు చూస్తా ఉంటేనే తెలుస్తుంది చూడండి. ఇలానే అటు ఇటు 2 వైపులా కాల్చుకునేయాలి. మొత్తం అన్నీ కాల్చుకున్న తర్వాత చూపిస్తా ఉన్నాను చూడండి. చపాతీలన్నిటిని ఇది మాదిరిగా చేసుకున్నాం గదా! ఇప్పుడు ఈ చపాతీలనన్నిటిని సమోసా సీట్స్ లాగా కట్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ ఇదిలాగా వేసుకునేసి ఒకదాని మీద ఒకటి ఇలాంటి స్కేల్ పెట్టుకునేసి ఒకే లెవెల్‌గా కట్ చేసుకోవాలండి. మనకి స్కేల్ అయితే అన్నీ ఒకే లెవెల్‌గా వచ్చేస్తాయి. ఎక్కువ తక్కువలనేది కాకుండా మొత్తం 4 వైపులా ఇదే మాదిరిగా కట్ చేసుకునేద్దాము. మనకి సమోసా అనేది వెడల్పు గూడా ఎక్కువ కావాలనుకుంటే అంటే కొంచెం పెద్ద సైజ్ సమోసా కావాలనుకుంటే కొంచెం పెద్దగానే చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మనకి పెద్ద సైజ్ సమోసా కావాలనుకుంటే ఇలా 2గా చేసుకోవచ్చండి. చిన్న సైజ్ సమోసా కావాలనుకుంటే ఈ సీడ్స్‌లోంచి 3గా చేసుకోవచ్చు. మొత్తం మనకి సమోసా సీడ్స్ అనేది రెడీ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి పైన క్లాత్ కప్పి పెట్టేయాలి ఆరిపోకుండా. మిగతా చిన్న చిన్న ముక్కలున్నాయి గదా! చపాతీ ఈటిల్ని గూడా ఇలా మొత్తం పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటిల్ని నూనెలో ఫ్రై చేసుకునేసి ఉప్పు, కారం ఏసుకొనైనా తినేయొచ్చు. లేదా మనకిది సమోసాలో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది స్టవ్ మీద ఒక పెనంలో కొద్దిగా నూనె వేసుకునేసి, నూనె బాగా కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకునేయాలి. వీటిల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాం గదా! ఇప్పుడు ఇయన్నీ తీసేసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనం సమోసాలకి ఉల్లిపాయలు కట్ చేసుకునేద్దాము. ఈ ఉల్లిపాయలొచ్చేసి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి. ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఒక క్లాత్ మీద వేసుకునేసి హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఉల్లిపాయల్లో చెమ్మంతా పోయి సమోసా అనేది కొద్దిసేపు ఉన్నా గూడా క్రిస్పీగా ఉంటుంది. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్‌లో వేసుకునేసి ఒక స్పూన్ మిరప్పొడి, ఒక చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి అన్నిటిని ఒకసారి ఇలా మొత్తం కలుపుకునేయాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! మిగిలిన చపాతీ ముక్కలనన్నిటిని మెత్తగా కలుపుకునేసి అవి ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకునే దాని వల్ల మనకి చాలా బాగుంటాయి తినేప్పుడు సమోసా అనేది. మొత్తం ఇలా నలిపి పొడి పొడిగా వేసుకోవచ్చు. లేదా మిక్సీలో అయినా గూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా మొత్తం నలిపి వేసుకున్నాను.
ఇలా అంతా కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి 2 స్పూన్లు మైదా పిండి తీసుకునేద్దాము. ఈ మైదా పిండి సమోసా పైకి కోటింగ్‌కండి. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి, దీన్ని చిక్కగా పేస్ట్‌లాగా చేసుకునేయాలి. ఎక్కడ ఉండలనేది లేకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, ఒక చెక్క మీద సమోసా సీటు ఇట్లా పెట్టుకోవాలండి. సమోసా చేసేది చాలా ఈజీ అండి. ఇప్పుడు మనము ఇట్లా ఏలు పెట్టుకునేసి 2 సమానంగా ఉందా లేదా అని చూసుకున్నాం గదా! 2 సమానంగా ఉండంగా ఇప్పుడు సెంటర్‌లో ఇలా కొంచెం మైదా పిండిని ఇట్లా అంతా రాసేయాలి. రాసిన తర్వాత ఇట్లా ఒక మూలకి ఇట్లా మడిచిపోవాలండి. చూసారు గదా! ఇప్పుడు ఇలా ఒక మూలకి మడిచిన తర్వాత ఇంకొక మూలకి ఇలా రానియ్యాలి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది చూడండి. మనకి కోన్‌లాగొచ్చింది. ఇంతే అండి. ఇలా మడవాలి. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయల్ని ఒక స్పూన్ గాని, 1:30 స్పూన్ గాని వేసుకునేసి ఇలా పైన మైదా పిండిని వేసేయాలి. మనం ఎక్కువగా వేయగూడదండి ఉల్లిపాయలనేది. మనకి మడిచేకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచాలి. ఉంచిన తర్వాత ఇలా మనము మొత్తం మైదా పిండి వేసిన తర్వాత ఇట్లా మడుచుకోవాలి సమోసా షేప్‌లాగా. మనకి సైడ్‌న ఏదన్నా ఇట్లా ఉన్నా గూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలండి. ఇలా మనం నొక్కినామంటే ఈ సైడ్‌నంతా మూలలంతా కరెక్ట్‌గా వస్తాయి. చూడండి సమోసా షేప్ వచ్చింది గదా! ఇలా రావాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకునేసి ఇంకొకటి గూడా చూపిస్తా ఉన్నాను చూడండి. ఇప్పుడు మనము మైదా పిండి రాయకుండా చేత్తోనే ఇలా వేసుకునేస్తాను చూడండి. ఈ వైపుకి ఇలా మడుచుకున్నాము. అలానే ఈ వైపుకి ఇలా మడుచుకునేసి చూస్తా ఉన్నారు గదా! ఇలా మనకి కోన్‌లాగొచ్చింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పెట్టుకునేద్దాము. ఇలా చిన్న స్పూన్‌తో ఒక 2 స్పూన్‌లు పెట్టుకునేస్తే మనకి మధ్యలో గ్యాప్ గూడా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇలా మనం మైదా పిండి రాసుకునేసి దీన్ని ఈ వైపు గూడా రాసుకునేసి ఇట్లా మడుచుకునేయాలి. చూస్తున్నారు చూడండి. ఇంతే అండి. ఇలా ఈజీగా చేసుకునేస్తే సరిపోతుంది. అన్నీ ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. ఇట్లా చేసుకునేస్తే మనకి ఇవి ఆరిపోయి గూడా బాగా క్రిస్పీగా వస్తాయండి. మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తా ఉండాను చూడండి. అన్నీ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ సమోసాలన్నీ ఇన్నొచ్చినాయండి. మనకి ఉల్లిపాయలు గూడా కొంచెం మిగిలుండాది. ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టినాం గదండీ! అవి వేయించేదానికి. అందులోనే వేసుకునేద్దాము. ముందు మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకునేసి, మళ్ళా మీడియంగా మార్చుకునేసి ఇవి వేసుకోవాలండి. సమోసా మనకి పెనంకి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవాలి. నేనైతే ఒక 5 వేసినాను. వేసిన ఒక నిమిషం తర్వాత దీన్ని చిన్నగా ఇలా జర్ల గెంటెతో అటు ఇటు తిప్పుకునేసి, ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిల్ని ఇప్పుడు మనం ఇలా జర్ల గెంటెతో మొత్తం తీసుకునేసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మిగతాటివి గూడా ఇదే మాదిరిగా వేసుకునేసి ఫ్రై చేసుకునేద్దామండి. సమోసా చేయడము చాలా ఈజీ అండి. మనకి స్వీట్ చేసేప్పుడేను కొంచెం టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. సమోసాలనేది మనం బయట తిన్నంత క్రిస్పీగా, టేస్టీగా రావాలనుకుంటే 2 విషయాలండి. ఒకటి చపాతీని పల్చగా రుద్దుకునేయాలి. ఇంకొకటి సమోసా ఫ్రై చేసుకునేప్పుడు మంట లో టు మీడియంలో పెట్టుకునేసి ఫ్రై చేసుకునేస్తే క్రిస్పీగా వస్తాయి. మొత్తం సమోసాలు చేసుకున్నాక ఒక 4, 5 పచ్చిమిరపకాయలను కూడా ఇలా ఫ్రై చేసి వేసుకునేస్తే వేడి వేడి సమోసా రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదా మనకు సమోసాలు తినాలనుకున్నప్పుడు ఇలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటిలతోనే. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. మీ సపోర్ట్ అనేది నాకు ఇలానే ఇచ్చినారంటే ఎంకరేజ్‌మెంట్ నేను మరిన్ని వీడియోలు చేసేకి మోటివేషన్‌గా ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.